హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేజ. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ చంద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో వినేష్ పోగట్, సో ఈమె గురించి మనందరికీ బాగా తెలుసు. రీసెంట్గా ఒలింపిక్స్లో అనర్హత వేటు పడి ఫైనల్స్లో ఆమె వెనుదిరిగి రావడం మనందరం కూడా చూసాం. చాలా బాధపడ్డారు మన ఇండియన్స్ అందరూ. కట్ చేస్తే ఇప్పుడు ఆమె పాలిటిక్స్లో ఎంట్రీ అవుతుంది, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తుంది, ఒక ఎంపీ పదవిని కూడా ఇవ్వబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆమె గురించి కొన్ని క్లిప్స్ కూడా చూశాను, కొన్ని ఇమేజెస్ కూడా చూశాను నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో. ఏంటి అసలు నిజమేనా, అది వాస్తవేనా? అది వాస్తవమే. అవే డైరెక్ట్గా ప్రకటించింది కూడా, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి ప్రకటించింది. అలాగే వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు మద్దతు ఇచ్చిన రాహుల్ గాంధీ మీద ఆమె గ్రాటిట్యూడ్ కూడా అందులో చూపించింది. వినేష్ పోగట్ గారు ఎప్పుడైతే ఏదైతే ఒలింపిక్లో దెబ్బతిన్నారో అప్పటి నుంచి కూడా ఆవిడకి జీవితంలో మరో స్టెప్ తీసుకోవాలని డిసైడ్ అయింది. నిజానికి అక్కడ ఇక రిటైర్మెంట్ ప్రకటించేసింది. నిషేధం తరువాత ఇక నాకు ఇక వెళ్ళే అవకాశం లేదు అని అర్థం చేసుకున్నాక ఆవిడ ఇక నెక్స్ట్ ఒలింపిక్కి పోటీ చేయడానికి, లేకపోతే నెక్స్ట్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఆవిడ ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ఒక విధమైన నిస్పృహ ఆవిడకు వచ్చేసి ఆవిడ బహుశా ఆవిడ తన ఏదైతే అనర్హత ఉందో దాని వెనుకాల ప్రభుత్వం హస్తం ఉంది అని ఆవిడ భావిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆవిడ అనర్హతకు గురైన తర్వాత ప్రభుత్వం మీద బాగా ప్రజలందరూ, ఆవిడ ఫ్యాన్స్ కావచ్చు, న్యూట్రల్ పీపుల్ కూడా చాలా వరకు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇది మోదీ గారి వల్లే జరిగింది, ఎందుకంటే మోదీ గారి ప్రభుత్వంలో ఉన్న ఒక పవర్ఫుల్ ఎంపీ మీద వీళ్ళు తిరుగుబాటు చేశారు. సో ఆ కథ అంతా ఉంది కాబట్టి ఆయన వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి చాలా వరకు ప్రజలు కామెంట్లు చేయడాలు, తర్వాత ప్రభుత్వం దానికి మళ్ళీ కవరింగ్ ఇచ్చుకొని ఆవిడకి ఏమాత్రం సపోర్ట్గా నిలబడలేదు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కూడా ఆవిడకి సపోర్ట్గా నిలబడలేదు. ఈ అసోసియేషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో పీటీ ఉష గారు, ఆవిడ వెయిట్ పెరిగితే మేమేం చేస్తామో అది ఆవిడే చూసుకోవాలి, ఆవిడ సహాయక సిబ్బంది చూసుకోవాలి, మాకెందుకు అని చెప్పేశారు. నిజానికి సహాయక సిబ్బందిని కూడా కొద్దిగా ఎవరో ఈ విధంగా ఉపయోగించారు అని చెప్పేసి రకరకాల వార్తలు వచ్చాయి. అవన్నీ మనం గతంలో మాట్లాడుకున్నవే. అయితే అంటే గ్రామ్స్లో పెరిగినట్టుంది కదా? అవును, 100 గ్రామ్స్ పెరిగింది ఆవిడ. ఆ 100 గ్రామ్స్ పెరగడం అనేది మామూలుగా అయితే కన్సిడర్ చేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఆ కేసులో కన్సిడర్ చేయలేదు. సో రూల్స్ ప్రకారమే వెళ్ళామని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ రూల్స్ ప్రకారం వెళ్ళినా ఆవిడకి ఆ బౌట్ నుంచి నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పి తప్పుకున్నా సరే ఆవిడకి రజతం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ అది కూడా రాకుండా ఆవిడని బౌట్కి దించి అక్కడ ఫెయిల్ అయ్యేలా చేశారు ఈ సహాయక సిబ్బంది, ఎవరైతే కోచ్లు, అలాగే ఆవిడ ఫిజియోలు, అలాగే ఆవిడ న్యూట్రిషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. సో వీళ్ళు ఎందుకు ముందు జాగ్రత్తగా చెప్పలేదు? ముందు జాగ్రత్తగా ఆవిడకి చెప్పుంటే ఆవిడ బౌట్ నుంచి డ్రాప్ అయ్యేది, అప్పుడు కూడా ఆవిడకి వచ్చేది మెడల్. కానీ అలా చేయకపోవడం వెనక కారణం ఏంటి? ఇవన్నీ ఎవరు ఇట్లా మిస్లీడ్ చేసి దించారు? ప్రభుత్వం హ్యాండ్ ఉందా? నేనే ఒక 100 గ్రామ్స్ ఎక్కువనేనండి ముందే ఆవిడ చెప్తే ఆవిడ ఖచ్చితంగా పథకం వచ్చేది. చెప్పడం కూడా కాదు, నాకు హెల్త్ ఇష్యూ, నేను ఇప్పుడు చేయలేను, లేకపోతే నాకు ఎనర్జీ లేదు, ఏదో కారణం, లేకపోతే గాయమైంది, ఆ ఫిజియో ద్వారా గాయమైంది, ఇట్లాంటివి చెప్పి డ్రాప్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫైనల్ మ్యాచ్లో డ్రాప్ అయిపోవచ్చు, సెకండ్ ప్లేస్ వస్తుంది. కానీ అది కూడా లేకుండా పోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు సరిగ్గా దాన్ని డీల్ చేయలేదనే విమర్శలు వచ్చాయి, వీళ్ళ వెనుకాల ప్రభుత్వం ఉందనే విమర్శలు వచ్చాయి. అయితే ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఆవిడ అక్కడ ఉన్నారు కాబట్టి ఆవిడకి తెలుసు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటాయి, నన్ను ఎందుకు ఈ విధంగా ఇది చేశారు అనేది ఆవిడకి అర్థమైపోతుంది. ఎవరినైతే నమ్మి కోచ్లుగా దిగిందో నష్టపోయింది. ఇప్పుడు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆవిడ మొత్తానికి రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. సో కొత్త లైఫ్ చూసుకోవాలి. కొత్త లైఫ్ ఏంటి, దేని మీద ఉంది అని ఆలోచించుకున్నప్పుడు ఆవిడకి అనిపించింది ఏంటంటే, ఎవరైతే తనని ఈ విధంగా ఇబ్బంది పెట్టారో, తనకు మెడలు రాకపోతే బీజేపీ ఎంపీలు చాలా చీప్ కామెంట్లు చేశారు. హేమమాలిని గారు కావచ్చు, అలాగే కంగనా రనౌత్ కావచ్చు, ఇటువంటి వ్యక్తులంతా కూడా. అలాగే మొన్న అయితే ఏ వ్యక్తి మీద అయితే వీళ్ళు పోరాడారో ఆ వ్యక్తి బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ఎంపీ, బీజేపీ ఎంపీ, ఉత్తరప్రదేశ్లో చాలా బలమైన నాయకుడు. సో ఆయన వీళ్ళ మీద ఎవరైతే రెజ్లర్స్ ఉన్నారో ఆయన రెజ్లింగ్ సమాఖ్యకి ఆయన అధ్యక్షుడు. అయితే ఆయన ఈ మహిళలు ఎవరైతే రెజ్లర్స్ ఉన్నారో వీళ్ళ మీద లైంగిక వేధింపులు చేస్తున్నాడు, వాళ్ళని ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడానికి ట్రై చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ వచ్చాడు. సో ఈ వ్యక్తి మాకు వద్దు అని చెప్పేసి జూనియర్ రెజ్లర్లు వాళ్ళు నిరసన తెలియజేయడం, వాళ్ళకు మద్దతుగా సీనియర్ రెజ్లర్లు ఎవరైతే ఉన్నారో వినేష్ పోగట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా, బజరంగ్ పూనియా కావచ్చు, చాలామంది రెజ్లర్లు సపోర్ట్గా వెళ్ళారు. వెళ్ళి నిలబడి దాదాపు 3-4 నెలల పాటు వాళ్ళు ధర్నాలు చేశారు, నిరసనలు తెలియజేశారు. వాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జీలు జరిగాయి. వాళ్ళు దేశానికి ఒలింపిక్ మెడల్స్ తెచ్చిన వాళ్ళు, అటువంటి వాళ్ళ మీద పోలీసులు జులుం ప్రకటించారు. సో అంత దారుణంగా జరిగిన తర్వాత ఎవరికైనా బాధాకరంగా ఉంటుంది కదా. సో మోదీ గారు స్పీచ్ల్లో ఏమో దేశానికి పుత్రికలు, దేశానికి వీళ్ళు రత్నాలు అది ఇదని చెప్తారు, కానీ ఇక్కడ జరిగేదంతా వేరు. కానీ బ్రిజ్భూషణ్ మీద వీళ్ళు పెట్టిన కేసు ఏమాత్రం పోలీసులు యాక్సెప్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దానికోసం చాలా పోరాడాల్సి వచ్చింది. ఎంక్వైరీ కాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఎంక్వైరీ చేస్తారు.
నమోదు చేయకుండా చేయరు కదా. సో అది కూడా చర్య తీసుకోలేదు వీళ్ళు. సో దాంతో ఇక అర్థమైపోయింది ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అని. సో ఇప్పుడు వీళ్ళకి కౌంటర్గా నిలబడాలి, తన వాదన బలంగా వినిపించాలి అంటే రాజకీయాలే సరైనవి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు డిసైడ్ అయ్యారు. సో అలా ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆవిడ ఎప్పుడైతే ఒలింపిక్ ఇది నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండియాలో ఒక ర్యాలీ జరిగింది. సో వినేష్ పోగట్ గారితో కలిసి ఆవిడ ఫ్యాన్స్ అంతా ర్యాలీ చేశారు. ఆ ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా పాల్గొన్నారు. సో ఈ విధంగా కాంగ్రెస్ వ్యక్తులు ఆవిడతోటి మంతనాలు సాగిస్తూ వచ్చారు. ఇక రీసెంట్గా అయితే ఆవిడ నేను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పేసి రైల్వే శాఖలో ఆమె జాబ్ ఉంది. సో రైల్వే శాఖకు రాజీనామా చేసి ఆవిడ నా రిజైన్ యాక్సెప్ట్ చేయండి అన్నారు. ఆ రైల్వే శాఖ కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయిపోయింది. ఎందుకంటే ఐ థింక్ ఈ నెల 13వ తారీఖు వరకే ఆవిడకి నామినేషన్స్ ఉన్నాయి. సో ఆవిడ ఎంపీగా పోటీ చేయడానికి. సో ఈలోపే అది రాజీనామా యాక్సెప్ట్ చేయాలి. సో ఒకవేళ వాళ్ళ రాజీనామా యాక్సెప్ట్ చేయకపోతే రైల్వే శాఖ మళ్ళీ ఆవిడ నామినేషన్స్ వేయడానికి కూడా లేదు. సో ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే దీంట్లో యాక్సెప్ట్ చేశారా లేదా అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే దీంట్లో కూడా మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా హ్యాండ్ వేసి ఆపుతుందేమన్న డౌట్లు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఉంటుందిగా. ఎందుకంటే అంటే మరి ఈమె రాజకీయాల్లోకి వస్తుందంటే ఈమె ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే జరిగినాయి అవన్నీ కూడా బయటపడే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి ఎఫెక్ట్ ఉంటుంది. ఇంతకు ముందంటే ఆవిడ మాటలకి మీడియా కూడా పెద్ద వాల్యూ ఇవ్వలేదు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో ఆవిడ ఒక లీడర్గా మాట్లాడితే వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది, జాతీయ స్థాయి లీడర్గా. కాబట్టి అది కూడా ప్రధాన ప్రతిపక్షం జాతీయ కాబట్టి ఆ భయం అనేది ఉంటుంది. ఇంకా రెండోది వచ్చేసి రైల్వే శాఖ కూడా మీరు అసలు ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారని చెప్పేసి షోకాజ్ నోటీసు ఇచ్చింది. అంటే మీరు వివరణ ఇవ్వండి అని. సో ఇప్పుడు దానికి ఆవిడ వివరణ అయితే ఇచ్చారు. బట్ వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బహుశా ఈ రోజు రేపు చేస్తారు. సో చేస్తే ఆవిడ నామినేషన్ చేయడానికి ఈజీ అయిపోతుంది. సో ఆవిడ ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. హర్యానా పాలిటిక్స్లో ఎంపీగా పోటీ చేస్తున్న పనిలో ఉన్నారు. సో హర్యానా పాలిటిక్స్లో ఆవిడ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. సో ఇది జరిగిన సంఘటన. ఇందులో రాహుల్ గాంధీ కూడా ఆవిడకి గట్టిగా మద్దతు ప్రకటించడము, ఆవిడకి సపోర్ట్గా నిలబడటం ఇవన్నీ మనం చూసాం. కానీ సోషల్ మీడియాలో చూసుకుంటే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈమె ఎంపీ ఎలక్షన్స్కి పోటీ చేస్తుందంటూ కూడా వార్త వచ్చింది. ముఖ్యంగా బ్రిజ్ భూషణ్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఫైట్ చేయడానికి ఈమె పోరాడుతుందని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో అయితే ఆవిడ అసెంబ్లీ ఎలక్షన్స్లోనే పోటీ చేస్తుందని అనుకోవాలి. బహుశా పార్లమెంట్కి వెళ్ళే ఆలోచన కూడా ఉంటుంది ఆవిడకి. ఎందుకంటే ఆవిడ పార్లమెంట్కి సంబంధించి ఏవైతే ఆ బ్రిజ్ భూషణ్ ఉన్నాడో ఆయన మీద ఢీకొనడానికి ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిందని అందరికీ అర్థమైంది. ఎందుకంటే అక్కడ తాము ఓడిపోయాము అన్నట్లుగా ఒక దశలో ఆ ఉద్యమం కూడా ఆగింది. సో ఆ ఉద్యమానికి సంబంధించి వాళ్ళు ఎటువంటి రిజల్ట్ లేకుండా పోయింది. చాలామంది ఈ జూనియర్ రెజ్లర్లు ఇప్పటికీ కూడా దుఃఖంలో ఉన్నారు. పైగా రీసెంట్గా బ్రిజ్ భూషణ్ కూడా మాట్లాడుతూ చాలా చీప్ మాటలు మాట్లాడారు. అంటే ఆవిడకి మెడల్ రాకపోవడం అనేది దేవుడే చేశాడు అని చెప్పేసి ఆయన అన్నాడు. సో ఆవిడ చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది, అందుకే దేవుడే ఆవిడకి మెడల్ రాకుండా చేశాడు అన్నాడు. బహుశా ఆ దేవుడు మరి బీజేపీ పార్టీలో ఉన్నాడో లేదో తెలియదు. సో ఇట్లా అన్నాడు. మరి ఆ దేవుడు అడ్రస్ ఢిల్లీనో ఏమో మరి. అయితే ఈయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఆయనకు వాళ్ళ మీద ఎంత పీకల దాకా ఉందో అర్థమవుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్. ఖచ్చితంగా వారి మీద పోరాటానికి అయితే ఆవిడ రెడీ అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఆవిడ ఆల్రెడీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కిసాన్ కాంగ్రెస్ అని ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఈ ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వింగ్, ఇప్పుడు స్టూడెంట్ వింగ్ ఇట్లా రకరకాల వింగ్స్ ఉంటాయి కదా. సో అందులో ఈ రైతుల వింగ్ ఒకటి అనమాట. సో దీనికి ఈవిడ్ని ఆల్రెడీ చైర్మన్గా చేయడం జరిగింది. ఎందుకంటే రైతుల ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. సో కాబట్టి ఆవిడని దానికి చైర్మన్గా చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఆవిడ ఆ వింగ్కి అధ్యక్షురాలిగా జాతీయ స్థాయిలో పోరాటం ఎలాగో సాగిస్తారు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మిగతా రాజకీయం కూడా జరుగుతూ ముందుకెళ్తుంది. ఈవిడితో పాటు మనం చెప్పుకోవాలి బజరంగ్ పూనియా కూడా జాయిన్ అయ్యారు. సో ఆయన కూడా ఇప్పుడు రాజకీయాల్లో రెజ్లర్, ఇద్దరు రెజ్లర్లే, వాళ్ళిద్దరు కలిసే అందులో పోరాటం చేశారు బ్రిజ్ భూషణ్ మీద. అలాగే వాళ్ళతో పాటు అనేక మంది రెజ్లర్స్ ఉన్నారు. కాకపోతే రాజకీయాల్లో అడుగుపెట్టింది వీళ్ళిద్దరే. అయితే ఇందులో కూడా ఆవిడైతే రెజ్లింగ్కి ఇంకా గుడ్ బై చెప్పి మరీ అడుగుపెట్టారు. సో ఇది ఇందులో ఆసక్తికరమైన విషయం. రైట్. అయితే మొత్తం ఒకవేళ పార్లమెంట్లో ఈమె గళాన్ని వినిపించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ వచ్చిందే అందుకు. ఎందుకంటే ఆవిడకి జరిగిన అవమానం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఆ స్థాయిలో ఉంది. రెండోది ఆ బ్రిజ్ భూషణ్ అతని బలం కూడా ఇప్పటికీ అదే స్థాయిలో ఉంది. ఏమాత్రం అతనికి కొద్దిగా కూడా తగ్గలేదు. అలాగే మోడీ వైపు నుంచి కూడా అతని మీద ఎటువంటి విమర్శ లేదు. ఇన్ని రోజులు జరుగుతున్నా సరే మోడీ గారు నోరెత్తలేదు. ఆవిడ ఎప్పుడైతే మెడల్ రాదు అని, మెడల్ ఇక వచ్చే అవకాశం లేదు అన్నప్పుడు అప్పుడు ఆవిడకి ట్వీట్ చేశాడు మోడీ గారు. కానీ ఆవిడ గతంలో అంత పోరాటం